శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక విశ్వావసునామ సంవత్సరంలో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యము 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవి దూరంగా పోవడానికి ఆస్కారం ఉంది. సంవత్సరారంభంలో అంటే మనకు సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ముందు కొన్ని బాధల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబ వ్యక్తులతో, మిత్రులతో, బంధువర్గంతో పరస్పర అవగాహన లోపం జరుగుతూ ఉంటుంది. మనస్పర్ధలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధించలేకపోతారు. దూర ప్రయాణాలు చేసేటువంటి ఒక అవకాశాలు వస్తాయి, కానీ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. స్థానచలనం కూడా జరగడానికి అవకాశం ఉంది. కోపతాపాలు పెరిగిపోతాయి. ప్రతిదానికి తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మందకోడితనము అంటే లేజీ వల్ల కొన్ని పనులు మీరే పోడగొట్టుకుంటే నష్టపోతుంటారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని క్షణం కుంగదీస్తూ ఉంటాయి. మీ సంతానం వల్ల కావచ్చు, మీ కుటుంబంలో మీ భార్య వల్ల, మీ తల్లిదండ్రుల కావచ్చు, కొన్ని కుటుంబ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వాటి వల్ల క్షణం మీ మానసికంగా కుంగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. తర్వాత విద్యార్థులు సోమరితనాన్ని పక్కకు పెట్టి కనుక చదివినట్టయితే అనుకున్నటువంటి ఒక విజయాన్ని సాధించగలగడానికి ఆశ ఉంది. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళేటువంటి ఒక విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం చాలా మందికి ఉంది. కాబట్టి ప్రయత్నం చేసి ఉద్యోగాన్వేషణలో విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా మన ఇక్కడే ఉద్యోగ ప్రయత్నం చేసుకొని ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వృధా ఖర్చులు తగ్గించుకోండి. మానసిక సమస్యలు పెరుగుతాయి. వాటిని మీ బుద్ధి బలం చేత మానసిక సమస్యలతో పరిష్కారం చేసుకోండి. వృధా ఖర్చులను ఆలోచించి ఖర్చులు చేయకుండా ఉండండి. కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కానీ డబ్బు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అధికంగా కష్టపడి శరీరాన్ని రెండింటినీ కూడా అనారోగ్యంగా పాలు చేయకండి. ఒక క్రమపద్ధతిలో నడుచుకుంటూ కనుక ఈ మీనరాశి వారు వెళ్ళినట్టయితే జీవితం సక్రమంగా నడుస్తూ ఉంటుంది. మనస్సు పరిశుంటుంది. ఈ సంవత్సరము ఈ మీనరాశి వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవడము, ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి చేసే పనిలో ఉన్నతి జరిగి సుఖంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.